హౌ డేర్ యూ! నా పర్మిషన్ లేకుండా ఆఫీస్కి వచ్చిందే కాకుండా డైరెక్ట్ గా వచ్చి నా భర్త కూర్చునే చైర్ లో కూర్చుంటావా? నీకెంత ధైర్యం! లేముందు ఏంటి అలా చూస్తున్నావు? మర్యాదగా లేస్తావా లేదా సెక్యూరిటీని పిలవమంటావా? ఏది పిలిపించొద్దాం. నా ఒంటి మీద చేయేసేంత ధైర్యం ఇక్కడ ఎవడుకుందో అది చూద్దాం. పిలిపించు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు ఇక్కడేం పని? నిన్ను ఇంటి వైపు గానీ ఆఫీస్ వైపు గానీ రావడానికి వీల్లేదని చెప్పాను కదా, మరి ఎందుకు వచ్చావు? నేను రాకూడదని అనుకున్నాను, కానీ నువ్వే నన్ను ఇక్కడికి వచ్చేలా చేసావు. వాట్? నేను నిన్ను పిలవలేదే. పిలవలేదు, కానీ వెతుక్కుంటూ వచ్చేలా చేసావు. అసలు ఏం ప్లాన్తో మా ఇంటికి వచ్చావు? నీ మనసులో ఏం ఆలోచించుకొని మా అన్నయ్య చేత తాళి కట్టించుకున్నావు? ఏ తిక్కగా ఉందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఇక్కడికి వచ్చిన సంగతి మీ బాలు అన్నయ్యకి చెప్తే? చెప్పు. ఇదిగో ఫోన్ చేసి వెంటనే వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు. వాడి కళ్ళ ముందే నువ్వేంటో నువ్వు చేసిన దారుణాలేంటో బయట పెడతాను. పిలువు. అసలు మా చెల్లెలు నీకేం ద్రోహం చేసిందే? ఎందుకు తన జీవితాన్ని నాశనం చేశావు? ఏం మాట్లాడుతున్నావు? నేను మీ చెల్లెల జీవితాన్ని నాశనం చేయడం ఏంటి? ఏమీ తెలియని అమాయకురాల్లాగా నటించుకో. ఆ చందుగాడిని తీసుకొని వచ్చి అమూల్యని ప్రేమించేటట్టు నటించేలా చేసి నా చెల్లెల్ని నమ్మించి గొంతు కోసింది నువ్వు కాదా? ఆ పెళ్లి ఆపాలని నేనెంత ట్రై చేసినా నన్ను పెళ్లి మండపంలోనికి రానివ్వకుండా ఆ చందుగాడితో తాళి కట్టించి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసింది నువ్వు కాదా? నువ్వు చేసిన పాపం ఎంతకాలం దాచిపెడదామనుకున్నావు? వీడికా చందుగాడు అన్ని చెప్పేసినట్టున్నాడు, లేకపోతే ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడతాడు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ నిజాలు నాకెలా తెలుసాయనా? నీ గురించి నాకంతా తెలుసు. మా కుటుంబానికి శత్రువైన ఆ నాగేంద్ర కొడుకుని కావాలనే తీసుకొచ్చి నా చెల్లెలికి భర్తని చేశావు. వాడు నా చెల్లెల్ని టార్చర్ పెడుతుంటే అది చూసి నువ్వు ఆనందపడుతున్నావు. ప్రతి క్షణం అక్కడ నా చెల్లెలు కన్నీళ్లు పెడుతుంటే నువ్వేమో ఇక్కడ సంతోషంగా ఉన్నావు. మా ఆస్తంతా తీసుకుపోయి మీ నాన్నకి గిఫ్ట్గా ఇవ్వాలని చూస్తున్నావు కదా? హే, పిచ్చి పిచ్చిగా బాగావంటే మర్యాదగా ఉండదు నీకు. ముందు నువ్వు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు, లేదంటే మెడ పట్టుకుని బయటికి గంటేస్తాను. నువ్వు నన్ను మెడపట్టి బయటికి గంటేస్తావా? నేనే నిన్ను బయటికి లాక్కుపోతాను. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. పదా. ఆదిత్య వదులు! ఆదిత్య, ఆదిత్య నీకే చెప్పేది. ఆదిత్య, మర్యాదగా నాకు చెయ్యొద్దు. వదలను. ఆదిత్య, చేసిన పాపానికి పడాల్సిందే. వదులు ఆదిత్య, వదులు ఆదిత్య, వదులు ఆదిత్య. ఎక్కడికి ఆదిత్య? రే ఆదిత్య, శశిని ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? ఆగ్రా రై. వీటితో పాటు మా దగ్గర కరివేపాకు పొడి, నువ్వుల పొడి, కారం పొడి లాంటివి కూడా దొరుకుతాయి. ఊరగాయ పచ్చళ్ళు కూడా డోర్ డెలివరీ చేస్తాం. ఇదిగోనండి, ఈ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ చేయొచ్చు. అలాగేనండి. మాకు కూరగాయల పచ్చళ్ళు కూడా కావాలి. ఏమేం కావాలి, ఎంత కావాలనేది మా అత్తమ్మని కనుక్కొని ఫోన్ చేస్తాను. అలాగే. రత్తాలు కొంచెం చూసుకో. అట్టగేనమ్మా. హలో అత్తమ్మా. అమ్మా సీత, ఎలా ఉన్నావు తల్లి? నాకేంటత్తమ్మా, నేను చాలా బాగున్నాను. రాము ఉన్నాడా? ఆయన బయటికెళ్ళారత్తమ్మా. అమ్మా సీత, మీకు జరిగిన అవమానానికి నేను క్షమాపణలు చెప్తున్నానమ్మా. అయ్యో అత్తమ్మా, మీరు క్షమాపణలు చెప్పడం ఏంటి? అసలేం జరిగిందని? మాకే అవమానం జరగలేదు. అనవసరంగా మీరు ఏదేదో ఊహించుకుంటున్నారు. ఏం జరిగినా తలుంచుకొని పోవటం మీకు అలవాటైపోయింది సీత. ఇంటికొచ్చిన వాళ్ళు అలా గుమ్మంలోనే నిలబెట్టి మాట్లాడటం మీకు అవమానంగా అనిపించకపోవచ్చు, కానీ నాకు మాత్రం అసహ్యంగా అనిపించింది. అత్తమ్మా,
ఈ ఇంటి పరిస్థితులు రోజు రోజుకి మారిపోయాయి. శశి పూర్తిగా మారిపోయింది. బాలు ఎప్పుడో చేయి దాటిపోయాడు. నా కోసం మీరు ఇంకెప్పుడు ఈ ఇంటికి రావద్దమ్మా. అత్తమ్మా, ఏంట మాటలు? లేదమ్మా, ఏం జరిగినా భరించే శక్తి నీకుందేమో కానీ మీకిక మీదట ఏది జరిగినా అది చూసి తట్టుకునే శక్తి మాకు లేదమ్మా. ఈ నరకంలో మీరు ఉండకూడదనే ఆ భగవంతుడు మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేశాడు. మీరు కష్టపడి బాగా ఎదగండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నరకం వైపే రావద్దమ్మా. ఈ విషయం రాముకు కూడా చెప్పు. ఎందుకు అత్తమ్మా అలా మాట్లాడుతున్నారు? మాకు నిజానికి ఏ అవమానమూ జరగలేదు. అసలు మేము అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు. నేను పట్టించుకుంటానమ్మా. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా మళ్ళీ ఇంకెప్పుడు ఈ ఇంటికి రాకండి. హలో అత్తమ్మా, హలో హలో. ఏంటి రాణి, వాళ్ళని ఇంటికి రావద్దు అని చెప్పేశావా? అవునండి, చెప్పేశాను. వాళ్ళు ఎన్నిసార్లు అవమానపడతారు. అది నిజమే రాణి. మన మీద అభిమానంతో వచ్చిన వాళ్ళని ఇంటి ముందు నిలబెట్టి అవమానించాం. ఆ పరిస్థితి పదే పదే రాకూడదు కదా. నేను బాగా ఆలోచించానండి. మన పెద్దరికం తగ్గిపోయి మన విలువ మరింత దిగజారేలోగా మనం కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిదండి. ఏంటి రాణి, ఎక్కడికి వెళతాం? ఏమో తెలియదండి, కానీ మనమైతే వెళ్ళిపోవాలి. మనల్ని కనీసం మనుషుల్లాగా కూడా చూడని చోట మనం ఎందుకు ఉండాలి? ఎవరి కోసం ఉండాలి? వెళ్ళిపోదామండి. రాణి, తొందరపడకు. మనసుకి బాధ కలిగినప్పుడు మనం ఏ నిర్ణయాలైతే తీసుకుంటామో అవి మంచివి కావు. ఇది బాధతో తీసుకుంటున్న నిర్ణయం కాదండి, బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. నిన్న వాళ్ళని అవమానించిన వాళ్ళు రేపు మనల్ని మాత్రం వదిలేస్తారా? తాడు తెగిపోయేదాకా ఎదురు చూడ్డంలో అర్థమే లేదండి. ఆఖరి పోగు మీద వేలాడుతున్న బంధం ఇది. అది పూర్తిగా తెగిపోయేలోగా ఇంకొక దారి చూసుకోవడమే మంచిది. మనం కూడా వెళ్ళిపోతే ఈ ఇంటిని కాపాడేదెవరు? పిల్లలు తప్పులు చేసినా భరించి కాపాడాల్సిన బాధ్యత మనదే కదా రాణి. ఇప్పుడు మనం కూడా దూరమైతే ఇంకేమైనా ఉందా? ఏవండి, మనం చెప్తే వినే మనుషులు ఈ ఇంట్లో ఎవరున్నారండి? ఆ శశి ఈ ఇంటిని నాశనం చేయటానికి, ఈ కుటుంబాన్ని ముక్కలు చేయటానికే వచ్చింది. అనుకున్నది చాలా వరకు సాధించింది. ఇక మిగిలిందల్లా మనల్ని మూల కూర్చోబెట్టడం ఒక్కటే. ఇప్పటికీ అది కూడా సాధించేసిందండి. మన ఇంట్లో మన పిల్లల్ని గడప దాటి లోపలికి తీసుకెళ్ళకూడదని ఎన్నో ఆంక్షలు పెట్టింది. అంటే ఇక మన పెద్దరికం మంట కలిసిపోయినట్టే కదండి. ఇంకా ఎన్ని రోజులు భరించాలి? ఎంతవరకు సహించాలి? రాణి, నీ ఆవేదన నాకు అర్థమవుతుంది. కానీ కాస్త ఓపిక పట్టాలి. అన్నీ సర్దుకుంటాయి. హద్దు అదుపు లేకుండా ఆ శశి చేస్తున్న అరాచకాలకి ఏదో ఒక రోజు అడ్డుకట్ట పడుతుంది. ఎవరో ఒకరు సరైన గుణపాఠం చెబుతారు. ఆదిత్య, హే ఆపు. నీకే చెప్తుందా ఆపు. మర్యాదగా చెప్తున్నాను, కారు ఆపు. ఆదిత్య,
కారు ఆపకపోతే డోర్ తీసుకొని దూకేస్తాను. దూకు. ఈ స్పీడ్లో కిందకి దూకితే మొహం కూడా గుర్తుపట్టకుండా తయారవుతావు. దూకు. ఏయ్, ఆపమంటుంటే ఆపు. అసలు నేను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మాట్లాడుకో. నువ్వు చేసిన పనులన్నిటికీ ఎలాంటి శిక్ష పడాలో ఆ శిక్ష వేయడానికే తీసుకెళ్తున్నాను. రేయ్ ఆదిత్య, ఏం చేస్తున్నావురా? రేయ్ ఏయ్, ఆపమంటుంటే ఆపు. నోరు మూసుకొని కూర్చో. నీకే చెప్తుంది ఆపు. కూర్చో. హలో 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 శశి, హలో బాలు. ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇవ్వరు. ఫోన్ ఇవ్వమంటుంటే. నోరు మూసుకొని కూర్చో. ఛ! ఛ! మిస్ అయ్యారు. దిగో. ఆదిత్య రా. వద్దులు ఆదిత్య. ఆదిత్య నీకే చెప్పేది. రా. ఆదిత్య, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. మరి అదిగా నన్ను వదిలిపెట్టావు, లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఏం జరిగినా సరే ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నీ వల్ల ఇప్పటికే మా కుటుంబం నరకం చూస్తుంది. మా ఫ్యామిలీ మొత్తం ముక్కలు ముక్కలైపోయింది. నిన్ను వదిలేది లేదు. నీకు శిక్ష పడి తీరాల్సిందే. రా. ఆదిత్య వదులు. దూకు. కిందకి దూకు. చెప్తున్నాను కదా, నీ అంతట నువ్వు కిందకి దూకు. నువ్వు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా కిందకి దూకి చచ్చిపో, లేదంటే నేనే తోసేస్తాను. ఆదిత్య, ఆదిత్య నువ్వు తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేస్తున్నానా? నువ్వేం చేసావో ఒక్కసారి తలుచుకో. నా చెల్లెల జీవితాన్ని సర్వనాశనం చేసావు. నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేశావు. బాలు అన్నయ్యని నీ వల్లో వేసుకొని అయోధ్య నిలయాన్ని వల్లకాడు చేశావు. దేవత లాంటి సీత వదిన మీద అభాండాలేశావు. రామన్నయ్యని ఇల్లొదిలి వెళ్ళిపోయేలా చేశావు. చివరికి మా ఇంటి పేరుని కూడా మార్చేశావు. ఎన్ని పాపాలు చేసి పైగా నన్ను తప్పు పడుతున్నావా? ఇప్పుడు నిన్నీ కొండ మీద నుంచి నెట్టేసి నీ పీడ శాశ్వతంగా బిరగడయ్యేలా చేస్తాను. చావే. చావు. ఆదిత్య వద్దు. ఆదిత్య, ఆదిత్య ప్లీజ్. ఆదిత్య, అనయ్య, ఏంట్రా? ఏంటి నువ్వు చేస్తున్న పని? తను ఎవరు అనుకున్నావు? నీకు వదిన. వదినంటే ఎవరో తెలుసా? కన్న తల్లితో సమానం. అలాంటి మనిషిని చంపాలని చూస్తావా? అన్నయ్య, తనేం చేసిందో నీకు తెలియదన్నయ్య. తన అమూల్యని. అంతా తెలుసు. తనేదో చేసిందని ప్రాణాలు తీస్తావా? ఇదేనా నీకమ్మ నాన్న నేర్పిన సంస్కారం? మరేం చేయమంటావు అన్నయ్య? ఈవిడి గారు రాకముందు మన ఇల్లు ఎలా ఉండేది? ఈవిడి గారు వచ్చిన తర్వాత మన ఇల్లు ఎలా ఉందన్నయ్య? ఇలాంటి మనిషిని ఇంకా ప్రాణాలతో వదిలేస్తే ఆదిత్య, ఆవేశపడకరా. నా మాట వినరా. శశి, నువ్వు వెళ్ళిపో. అన్నయ్య, తనను వదిలిపెట్టద్దన్నయ్య. వదిలేస్తే మన కుటుంబాన్ని ఇంకా నాశనం చేస్తుందన్నయ్య. ఆదిత్య, నీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు చేస్తుంది తప్పురా. అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే నువ్వు అన్యాయంగా ప్రవర్తించాల్సిన పని లేదు. తను చేసిన తప్పుల్ని అందరికీ అర్థమయ్యేలాగా నువ్వు చెప్పగలిగితే చాలు. ఎలా అన్నయ్య? ఇంత జరిగినా గానీ తనలో ఏమాత్రం రియలైజేషన్ లేదన్నయ్య. బాలు అన్నయ్యకి ఎంత చెప్పినా కూడా తనేమో పట్టించుకోడు. మరి నన్నేం చేయమంటావన్నయ్య? ఏకంగా ఆ డీపీని తీసుకొచ్చి మొన్న ఆఫీస్లో పెట్టారు. ఆ నాగేంద్రని పంచాయతీ ప్రెసిడెంట్ని చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పాపాలన్నయ్య? వీటన్నిటికీ శిక్ష పడాల్సిందే అన్నయ్య. శిక్ష
వెయ్యాల్సింది నువ్వు నేను కాదురా, అమ్మ. అవునా ఆదిత్య, మన ఇంట్లో నిర్ణయాలు తీసుకునేది అమ్మ. శశి గురించి నీకు తెలిసిన విషయాలన్నీ అమ్మతో చెప్పు. ఇంటికి పెద్దగా ఆవిడే నిర్ణయం తీసుకుంటుంది. అంతేగాని నువ్వు ఇలాంటి పనులు చేస్తే నువ్వు చేసిన పనే హైలైట్ అవుతుంది, కానీ తను చేసిన తప్పులు కనిపించవురా. చూడు, నువ్వు చేసిన ప్రతి పని మంచిదే, కానీ ప్రతి సందర్భంలోనూ నువ్వే తప్పుడు మనిషిగా కనిపించావు. కారణం ఏంటో తెలుసా? నీ ఆవేశం. ఆదిత్య, నీకు మన కుటుంబం అంటే ఎంత ప్రేమ ఉందో, కుటుంబ సభ్యుల విషయంలో ఎంత బాధ్యత ఉందో మా అందరికీ తెలుసురా. కానీ నీ కోపం, నీ ఆవేశం, నీ మంచితనాన్ని బయటికి రానివ్వకుండా కప్పేస్తుంది. నువ్వు అమ్మకి జరిగింది చెప్పు, అమ్మే నిర్ణయం తీసుకుంటుంది. వెళ్ళరా, వెళ్ళు. ఏంటి బాలు నువ్వు చెప్పేది నిజమా? ఆదిత్య శశిని తీసుకుని వెళ్ళాడా? తీసుకుని వెళ్ళడం కాదమ్మా, చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కుని పోయాడు. ఆఫీస్లో అందరి ముందు వాడు శశి చెయ్యి పట్టుకున్నాడు. అప్పటికే వాడిని ఆపాలని నేను చాలా ప్రయత్నించాను. వాడి కార్ని కూడా ఫాలో అయ్యాను, కానీ మిస్ అయిపోయాడు. శశిని ఏం చేస్తాడో ఏంటో అని భయంగా ఉంది. రే బాలు, నువ్వేం కంగారు పడకరా. ఆదిత్య ఆవేశపరుడే గాని తప్పు చేసేవాడు కాదురా. వాడు శశిని ఎక్కడికి తీసుకెళ్ళినా క్షేమంగా తీసుకొస్తాడురా. మీరందరూ వాడిని ఇలా వెనకేసుకుని రాబట్టే వాడు ఇంతకి తెగించాడు. ఆవేశం వాడు ఒక్కడికేనా? మాకు లేదా? అయినా ఆఫీస్కి వచ్చి శశిని లాక్కుపోవడం ఏంటి? వాడిని మీరు వదిలేస్తారేమో గాని నేను అస్సలు వదిలిపెట్టను. నేనిప్పుడే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. రేయ్ బాలు, ఆగరా బాలు, ఏం చేస్తున్నావు? పోలీస్ కేసు పెడితే పోయేది మన పరువేరా. వాడు నా భార్యను అందరి ముందు లాక్కొని పోతే అప్పుడు పోలేదా పరువు? అసలు శశి ఏమైందో అని నేను టెన్షన్ పడుతుంటే మీరేమో పరువు పరువు అంటారేంటి? నేను మాత్రం వాడిని వదలను. రేయ్ బాలు, బాలు బాలు శశి శశి బాలు శశి నీకేం కాలేదు కదా? చెప్పు శశి, ఆర్ యు ఆల్ రైట్? బాలు అమ్మా శశి, ఏం జరిగిందో చెప్పమ్మా. ఏం చెప్పమంటారు అత్తయ్య? మీ చిన్న కొడుకు ఆదిత్య నేను వదిననని గౌరవం కూడా లేకుండా ఆఫీస్లో అందరి ముందు నా చెయ్యి పట్టుకున్నాడు అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావు శశి? ఆదిత్య ప్రాణం పోయినా అలా చేయడు. అంటే నేను అబద్ధం ఆడుతున్నానంటున్నారా అత్తయ్య? మీకెలా చెప్తే అర్థమవుతుంది? నా మీద కాదు బాలు మీద ఒట్టు. ఆదిత్య నా చెయ్యి పట్టుకున్నాడు, అది బాలు కూడా చూశాడు. తనని అడగండి. అది కాదురా, ఆదిత్య ఏ కారణం లేకుండా అలా చెయ్యడురా. అంటే ఆదిత్య మీద ఉండే నమ్మకం మీకు మా ఇద్దరి మీద లేదా తాతయ్య? చెప్పండి తాతయ్య. ఆఫీస్లో అందరి ముందు నన్ను చేయి పట్టుకొని లాక్కొని పోయాడు. నేను తిరగబడితే నన్ను చంపాలని చూశాడు. విన్నారు కదా అసలు వాడికి ఎంత ధైర్యం ఉంటే ఇంత ఘోరమైన పని చేస్తాడు? వాడిని ఊరికే వదలను. శశి, ఇప్పుడే వెళ్ళి వాడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడదాం పద. జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చేద్దాం పద. రే బాలు, రేయ్, నా భార్య చేయి పట్టుకుంటావా? తను తీసుకెళ్లి చంపాలని చూస్తావా? ఎన్ని గుండెలరా నీకు? ఇప్పుడే నరికి పోగులు పెడతాను. ఏంటో నువ్వు చెప్పేది? చస్తావురా నువ్వు. రేయ్, ముందు నీ పెద్ద మాటలు నువ్వు వెంట మానుకో. అసలు తను ఏం చేసిందో తెలుసుకో. తను చంపాలని చూసిందే కాకుండా
తన మీద కంప్లైంట్ చేస్తావా? నిన్ను అయిపోయావా? చంపేస్తా, చంపేస్తాను రా. ఏం చేస్తున్నావు? ఆగరా! ఏం చేస్తున్నావు? మా తప్పుకోమ్మా. అమ్మను తోసేస్తావురా? చంపేస్తాను ఈరోజు. ఆదిత్య! రేయ్! వదలండి. ఆదిత్య! ఆగండి! నా మీద ఒట్టే దయచేసి ఆపండి. నీ ప్లాన్ వర్కౌట్ కాలేదు. నన్ను కదిలించడం ఇంపాసిబుల్. అందుకే కదా నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు. ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు? ఇప్పటికే చేయకూడని తప్పులు చాలా చేశావు. మా అమ్మ నాన్నల్ని వదిలే, వాళ్ళకి కాస్త మనశ్శాంతి కావాలి. ఇంత జరుగుతుందనుకుంటే నన్ను వదులుకునేవాడివి కాదు కదా. ఇలా మాట్లాడడానికి నీకు కాస్తైనా బుద్ధుందా? నాకు కావాల్సింది నీ ఒక్కడి నాశనం మాత్రమే కాదు, నీ కుటుంబం మొత్తం నాశనం కావాలి.